హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో స్పష్టంగా వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు కోసం చాలా కాలంగా మహిళలు ఎదురు చూస్తుండగా తాజాగా ప్రభుత్వం దీనిపై కదిలినట్టు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు ఆలస్యానికి ప్రధాన కారణాలు నిధుల కొరత, విధి విధానాల స్పష్టత లేకపోవడం వంటి అంశాలు కాగా ఇప్పుడు వాటిని అధిగమించి పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, అనర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్ల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మీరు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఈ పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మొబైల్ నెంబరు, ఫోటోలు వంటి పత్రాలు అవసరమవుతాయి. ఒకే కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం సూచిస్తుంది. గతంలో పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదని చెప్పినా ఇప్పుడు అలాంటి పరిమితులు ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే ఆదాయ పన్ను చెల్లించేవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అర్హత లేకపోవచ్చు. కాబట్టి మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. బయోమెట్రిక్ అప్డేట్ కూడా చెయ్యాలి. ఈ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మే నెలలో 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారాలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకే ఉండడం చాలా కీలకం. ఎందుకంటే డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.